హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను ఇదిగోండి పెసరపప్పుతో పొట్టు పెసరపప్పుతో నేను చేస్తున్నానండి. కానీ పొట్టు పెసరపప్పే కానీ అది మనం పెసలు మిల్లి పట్టించుకుంటాం కదండి, ఆ పప్పు అండి. నేను శుభ్రం క్లీన్ చేసుకున్నానండి. పొట్టుపప్పుతో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. మన హెల్త్ కూడా మంచిదేనండి. నేను అప్పుడప్పుడు పెసలతో కూడా చేస్తానండి. అయితే ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి నేను తీసుకుంటున్నానండి. పప్పులో వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5 అండి ఆనియన్ది వెల్లుల్లి అండి, వెల్లుల్లి రెక్కలు. నెక్స్ట్ అల్లం అండి వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర అండి, ఒక 1½ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. నెక్స్ట్ వరిపిండి అండి, ఒక టీ గ్లాస్తో, చిన్న టీ గ్లాస్తో తీసుకున్నానండి. అది వాటర్లో కొంచెం కరిగించుకొని వాటర్లో కలుపుకొని మిక్సీ పట్టుకున్న ఆ పప్పులో వేసిస్తున్నానండి. అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. అదే మనం బియ్యం సపరేట్గా, బియ్యం అయితే సపరేట్గా నానబెట్టుకోవాలండి. అది సపరేట్గా ఆడుకోవాలి, గుప్పుడంత బియ్యం. అయితే ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ పెసరపప్పుకి ఎక్కువగా పట్టదండి. సాల్ట్ వేసి అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. మనం ఇదేంటంటే కొంచెం మరీ మెత్తగా ఆడకున్నా మీడియంగా ఆడుకోవాలండి. అప్పుడే పెసరట్టు మనకి దోశ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనండి, ఇలా ఆడుకోవాలండి. నేను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకున్నానండి. కొంచెం పల్చగా దోశలో కలుపుకోవాలండి. అప్పుడు మనకి దోశలు చాలా మంచిగా పల్చగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ ఎక్కాక దోశలా చాలా పల్చగా నేను వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మనం వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ అండి కట్ చేసుకున్నానండి. అవి మనకి ఎన్ని కావాలంటే అవన్నీ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆనియన్స్ ఉంటేనే పెసరట్టు చాలా టేస్ట్గా బాగుంటుందండి. అయితే ఉల్లి బయటికి రాకుండా నేను అట్లపిల్లతో నేను అలా అంటున్నానండి. ఆయిల్ మనం మాత్రం తగినంత ఆయిల్ వేసేసుకోవాలండి. పెసరట్టుకి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం రోస్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వచ్చేటట్లుగా మనం కాల్చుకోవాలండి. పల్చగా చూసారా, అడుగు గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది కదండి. పల్చగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనం కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా మనం ఒక 1/2 డజను 5 మినిట్స్లో 1/2 డజన్ దోశలు మనం వేసి వచ్చండి. అంత ఫాస్ట్గా అయిపోతుందండి నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే. మనం ఫస్ట్ ఒక దోశ అయ్యాక ఫాస్ట్గా అయిపోతాయండి. ఎందుకంటే పెనం హీట్ ఎక్కువ ఉంటుంది కదా, దానివలన చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మన హోటల్స్లో కన్నా మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. అయితే దీనికి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీతో ముంచుకొని తింటండి ఆ టేస్ట్ వేరండి, చాలా బాగుంటాయి. అయితే మనం ఏంటంటే ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ లాగా మామూలుగా తినాలంటే, ఉట్టుగా తినాలంటే కొంచెం స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి, చాలా బాగుంటాయి. అలా అయినా మనం తినేయవచ్చు. వారంలో ఒక 3-4 టైమ్స్ అండి పెసరట్లు వేసుకొని తినండి. మనం ఇడ్లీలు వాటి కన్నా అండి పెసరపప్పుతో చేసినవి, పెసలతో చేసిన మన హెల్త్కి చాలా మంచిదండి. పెసలైతే 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. పెసరపప్పు అయితే ఒక 3-4 అవర్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే పెసలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది నానబెట్టడానికి. పెసలతో అయినా మనం చేసుకోవచ్చు, మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మినువులు కూడా పొట్టుతోటే చేస్తున్నారండి. ఇడ్లీలు కూడా అలాగే పెట్టుకుంటున్నారు పొట్టుతో. ఓకేనండి, ఇలా మీరు అన్నీ చేసుకోండి. ఓకేనా, చాలా బాగుంటాయండి. బాయ్.